వెల్కమ్ టు ట్రెండింగ్ టెక్నాలజీ ఛానల్. కస్టమ్ ఫంక్షనల్ ఇంటర్ఫేస్ ఏ విధంగా క్రియేట్ చేయాలి అనే దాని గురించి ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం. సో దీనికోసం మనం ఏంటంటే ఒక ఫంక్షనల్ ఇంటర్ఫేస్ అనేది క్రియేట్ అనేది చేసుకున్నాం. సో ఇక్కడ నార్మల్గా నేను వచ్చి ఏమంటే @ ఫంక్షనల్ ఇంటర్ఫేస్ యానిటేషన్ అనేది డిక్లేర్ చేసిన. అది మనం డిక్లేర్ చేసినా చేయకపోయినా నో ప్రాబ్లం. మన యొక్క ఇంటర్ఫేస్లో ఓన్లీ వన్ అబ్స్ట్రాక్ట్ మెథడ్ అనేది ఉంటే దాన్నే మనం ఫంక్షనల్ ఇంటర్ఫేస్ అంటాం. సో ఇక్కడ నేను వచ్చి ఓన్లీ వన్ అబ్స్ట్రాక్ట్ మెథడ్ అనేది క్రియేట్ చేసుకున్నా. ఇంట్ సమ్ అనేది దీనికి 2 పారామీటర్ అనేది ఇచ్చుకున్నా, a, b అనేది. ఓకే, సో దీన్ని మనం మన యొక్క మెయిన్ మెథడ్లో ఎలా యూస్ చేసుకోవాలంటే మన యొక్క ఇంటర్ఫేస్ నేమ్ మళ్ళీ స్పేస్ రెఫరెన్స్ ఈక్వల్ టు a, b యారో ఫంక్షన్ యూస్ చేసుకుని మనం a+b అనేది చేస్తున్నాం. సో ఇప్పుడు మనం దీన్ని ఎలా కాల్ చేయాలంటే ఇంట్ రిజల్ట్ ఈక్వల్ టు ఇంటర్ఫేస్ యొక్క రెఫరెన్స్ డాట్ మనం ఇంటర్ఫేస్లో కస్టమ్ ఫంక్షనల్ ఇంటర్ఫేస్లో ఏదైతే మెథడ్ అనేది క్రియేట్ చేసినామో ఆ మెథడ్ నేమ్ పెట్టి దాంట్లో మనం పారామీటర్ అనేది పాస్ చేస్తాం. సో ఇక్కడ నేను పారామీటర్ పాస్ చేసినప్పుడు నాకు వచ్చేమంటే రిజల్ట్ అనేది 15 అనేది రావడం జరుగుతుంది. సో ఇక్కడ రన్ అనేది చేస్తున్నా, నాకు అవుట్పుట్ వచ్చి 15 అనేది రావడం